నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. శ్రీకాకుళం నగరంలోని కళింగ వైశ్య కళ్యాణ మండపంలో మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్యంలో రక్తం ఎంతో అవసరమని అన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని, ముఖ్యంగా యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది అసోసియేషన్ అధ్యక్షులు కోరడ హరిగోపాల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. అనంతరం రక్తదాతలను సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, వైద్య సిబ్బంది, యువత, రక్తదాతలు, స్థానికులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. రక్తదాతలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. అన్నదానం కంటే గొప్పదానం రక్తదానం. ప్రాణం ఇచ్చినట్లే మనం ఎంతో మంది రక్తం తక్కువయ్యి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అలాంటి వారికి పెద్ద ఎత్తున మీరు ప్రతి ఏటా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. అదే కాకుండా ఇందులో ముఖ్యంగా మహిళలు కూడా పాల్గొని రక్తదానం ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే మహిళలకి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వారు ముందుకు వచ్చి ఇవ్వడం చాలా సంతోషం. ఈ సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ఈ 3 అసోసియేషన్స్ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఎల్లవెల్ల ఉంటాయి. మీరు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సామాజికంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా కల్పించినందుకు ఈ కమిటీ సభ్యులందరూ కూడా నా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి దుబ్బ దానయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. జూలై 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో దానయ్య మృతి చెందారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న టీడీపీ నాయకులు శనివారం దానయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పలాస సమన్వయకర్త వెంకన్న చౌదరి కలిసి కుటుంబ సభ్యులకు 5 లక్షల చెక్కును అందజేశారు. ఇప్పటికే కె పార్థసారథి ఆధ్వర్యంలో 5 లక్షలు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష 50,000 ఆర్థిక సాయం అందించినట్లు నాయకులు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న బాధిత కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని పల్లా శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. అవగాహన ఉండి కూడా మీరు చేసే పని మాత్రం ఏమాత్రం సబబు కాదు. ఇప్పటికైనా సరే మీరు వచ్చి కుటుంబానికి బేషరతుగా తప్పు ప్రజలు కూడా ఈ కుటుంబానికి తప్పు జరిగిందని చెప్పాలి. అలాగే ప్రజలు కూడా తప్పు జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉంది. చట్టాలు చేయాల్సిన వారు శాసనసభ్యులు అంటే శాసనాలు చేయాల్సినటువంటి వారే కాలు రాస్తుంటే ఏమనుకోవాలి? ఒక నాయకత్వం చేస్తున్నటువంటి వారు ఏ విధంగా ఉండాలి? ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరొక మాట తెలియజేస్తున్నాం, మేము బాధిత కుటుంబ పక్షాన్ని ఉంటాం, వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటాం. మా శాసనసభ్యురాలు కూడా గౌతు శిరీష గారు అన్ని వేళలా వాళ్ళకి అండగా ఉండాలి. అమాయకులైనటువంటి కుటుంబానికి అండగా ఉండాలి అన్న ఆలోచనతో మా నాయకత్వం అంతా, కుటుంబ పార్టీ నాయకత్వం అంతా కూడా వాళ్ళకి అండగా ఉండడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశమంతటా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గొల్ల సీతారాంపురం గ్రామంలో ఓ కుటుంబంలో మాత్రం డబల్ సంబరం నెలకొంది. స్వాతంత్ర దినోత్సవం రోజే మల్లిపెద్ది కృష్ణవేణి 100వ పుట్టినరోజు జరుపుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందోత్సవాలతో శతాబ్దోత్సవ వేడుకలు నిర్వహించారు. 1926 ఆగస్టు 15న జన్మించిన కృష్ణవేణి స్వాతంత్ర భారతదేశంతో పాటు తన జీవితంలోనూ 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దేశం స్వాతంత్రం పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక మార్పులకు ఆమె ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. కృష్ణవేణికి 6 సంతానం ఉండగా మనవలు, మనవరాళ్లు, మునివన్నమల్లు, మునివనవరాలతో కలిపి కుటుంబంలో సుమారు 80 మంది సభ్యులు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులంతా ప్రత్యేకంగా గ్రామానికి చేరుకొని శతాబ్దోత్సవ వేడుక
వేడుకల్లో పాల్గొన్నారు. 100 ఏళ్ల వయసులోనూ కృష్ణవేణి ఆరోగ్యంగా చురుగ్గా ఉండడం కుటుంబ సభ్యులను ఆనందానికి గురి చేస్తుంది. ఇప్పటి వరకు బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవిస్తున్నారని, రోజువారీ పనులను స్వయంగా చేసుకుంటారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి మేడెక్కి దిగడంతో పాటు పరిచయస్తుడి ఇళ్లకు సైతం స్వయంగా వెళ్తుంటారని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం రోజే జన్మించి అదే రోజున శతాబ్దం పూర్తి చేసుకోవడం, 4 తరాలకు పైగా కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరడం వంటి ప్రత్యేకతల మధ్య కృష్ణవేణి 100వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు కుటుంబ సభ్యులకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా నిలిచాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం గొప్ప సామాజిక బాధ్యతని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రంలో జిల్లా నగరాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి సమాజంలో చాలా మంది తల్లిదండ్రుల ఆస్తులను మాత్రమే వారసత్వంగా భావిస్తున్నారని, అయితే వారి ఆశయాలను, విలువలను కొనసాగించేవారు చాలా అరుదుగా కనిపిస్తారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు ప్రతిభా పురస్కారాలను అందిస్తున్న బివి రవిశంకర్ ను అభినందించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు మరెందరకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో పలువురు దాతలు తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఇంటర్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా ప్రతినిధి డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడు మాట్లాడుతూ విద్యతోనే జీవితాల్లో మార్పు సాధ్యమని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తమ వంతు సహకారం అందిస్తామని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లాన వెంకనాయుడు, జిల్లా నగరాల సంఘం కార్యదర్శి పండు రాజగోపాల్ తెలిపారు. తొలుత ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ కె ఆదినారాయణ విద్యార్థులకు యోగా, ధ్యానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, దాతలు, విద్యార్థులు పాల్గొన్నారు. రవిశంకర్ గారు ఈ కమ్యూనిటీలో ఉన్న పిల్లలకే కాకుండా ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కూడా ఆయన మంచి సర్వీస్ చేస్తారు. ఆయన టీడీసీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా కూడా పనిచేశారు. ఆయన సేవా తత్పరత ఉంది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ విద్యార్థులకు కూడా ఆయన ప్రతిభా పురస్కారం వారి పెద్దలు, తల్లిదండ్రులు, వారి అత్తమామలు వారి పేరు మీద ఇవ్వడం ఇచ్చే సాంప్రదాయం చాలా మంచిది, సంతోషం. ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆయనకి, వారి కుటుంబ సభ్యులకి, ఆ కమిటీ వారి అందరూ కూడా పేరు మీద నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోరాటాల రౌతు సర్దార్ గౌతు లచ్చన్నని వివిధ రంగాల ప్రముఖులు కొనియాడారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల సంఘ సంస్కర్తల స్మృతివనంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రచనా విగ్రహానికి శ్రీశైన కేంద్ర సంఘ నాయకులు వంగ మహేష్ దేవ్, జిల్లా అధ్యక్షులు కైబాడి రాజు, గాంధీ మందిర ప్రతినిధులు ప్రొఫెసర్ విష్ణుమూర్తి, చౌదరి రాధాకృష్ణ, కొంక్యాన వేణుగోపాల బృందం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ చరిత్రలో శ్రీకాకుళం జిల్లా నుంచి లచ్చన్న చేసిన పోరాటాలు ప్రముఖులను ఆకర్షించాయని అన్నారు. అణగారిన వర్గాల గొంతుగా నిలిచిన లచ్చన్న స్వాతంత్రానంతరం దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. ప్రభుత్వం లచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం అభిమానులను ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఎందరికో పోరాట స్ఫూర్తిని, రాజకీయ పాఠాలు నేర్పిన లచ్చన్న కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీశైన సంఘ ప్రతినిధులు దండాసి జ్యోతి భాస్కర్, బంటుపల్లి కోటేశ్వరరావు, డి వాసుదేవ హేమంత్, గాంధీ మందిర ప్రతినిధులు పందిరి అప్పారావు, నక్క శంకర్రావు, గుత్తు చిన్నారావు, జి నాగేశ్వరరావు, పివిఆర్ మూర్తి, బుడుమూరు సూర్యనారావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం నూక్ అండ్ కార్నర్ ప్రతిదీ తెలిసినటువంటి వ్యక్తి. మన స్టేట్లో బీసీలు అంటే అప్పుడు వేరువేరుగా ఉండేవాళ్ళు, అందరూ ఎవరి కులం వారిది. అన్ని కులాల్ని ఏకీకృతం చేసి బీసీలందరూ ఒక ఉద్యమ రూపం తీసుకురావడంలో లచ్చన్న గారి తొలక పాత్ర చాలా కీలకమైంది. మరి అటువంటి నాయకుడి గురించి మనం చెప్పుకోవాలంటే యాక్చువల్గా మనం అసెంబ్లీ రికార్డ్స్, ప్రీవియస్ రికార్డ్స్లోకి వెళ్తే ఎక్కువ ఇది ఆయనకే ఉంటుంది. ప్రసంగాలు ఎక్కువ టైం, మచ్ మోర్ టైం ఆయనదే ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా కూడాను ఆయన తాలూకా రోలు ఇండియన్ పార్లమెంట్లో కూడా చర్చలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి గొప్ప నాయకుడి గురించి ఈవేళ మనం
చర్చించుకుంటున్నాం. ఆయన తాలూకా జయంతిని మనం జరుపుకుంటున్నాం అంటే చాలా ఆనందంగా గర్వంగా ఉంది. మరి అటువంటి మహనీయుడి తాలూకా విగ్రహం గాంధీ మందిరంలో ఏర్పాటు చేసినటువంటి మన మహేష్ దేవ్ గారి కుటుంబీకులకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. లచ్చన్న జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటంతో పాటు బీసీలు, రైతులు, కార్మికుల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం లచ్చన్న చేసిన కృషి మరవలేనిదన్నారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ఆయన సేవలు ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన లచ్చన్న ఆశయాలను నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆయన పోరాట స్ఫూర్తి ఎప్పటికీ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మహోన్నత త్యాగశీలి మానవతావాది స్వర్గీయ గొలివి హైమావతి ప్రథమ వర్ధంతి సందర్భంగా శనివారం శ్రీకాకుళం నగరంలోని గోల్కొండ రేవు ప్రాథమిక పాఠశాలలో చిరు సేవా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ముందుగా హైమావతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె సేవలను తనయుడు శ్రీకాకుళం సిటిజన్ ఫోరం కార్యదర్శి జిఎల్ఎల్ నాయుడు స్మరించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ దాన ధర్మాలు, కార్మికుల సంక్షేమం, పశు సంపద పరిరక్షణతో పాటు ఉమ్మడి కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన మానవతా మూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేశవరాంబాబు, మైలపల్లి నరసింహమూర్తి, వారధి సూర్యనారాయణ, సోడవరం ఈశ్వరరావు, ఆర్ శేఖర్, పాఠశాల హెచ్ఎం కె శాంతిప్రియ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం చవితి సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రావణ మాసం కావడంతో ఆలయానికి వచ్చిన భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పంచాంగ వివరాల ప్రకారం ఆగస్టు 16 ఆదివారం శ్రావణ శుక్ల చవితి తిథి సాయంత్రం సుమారు 4:52 వరకు కొనసాగుతుంది. అనంతరం పంచమి తిథి ప్రారంభమవుతుంది. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, సూర్య భగవానుడి ఆరాధనా కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆలయ స్థల పురాణం ప్రకారం కశ్యప మహర్షి సూర్యమూర్తిని ప్రతిష్ఠించినట్లు పేర్కొంటారు. శ్రావణ మాసంలో స్వామివారిని దర్శించుకోవడం, ప్రత్యేక పూజల్లో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత, శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఆదివారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అరసవిల్లి చేరుకుని శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. భద్రాచలంలో ఇటీవల గో గోవింద కల్పవృక్ష నృసింహ సాలగ్రామ సేవావాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక భజన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన గుంటుకుపేటకు చెందిన శ్రీ సిద్ధి వినాయక దుర్గా భవానీ మహిళా భజన బృందంకు ఘనంగా సన్మానం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక గ్రామంలో శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయాన్ని సాధించిన మహిళా భజన బృంద సభ్యులను ఉమ్మడి మురపాక గ్రామ పంచాయతీ పూర్వపు సర్పంచ్ అల్లంశెట్టి అప్పలరాజు దుస్సాలవతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా భజన బృందం సభ్యులు మాట్లాడుతూ డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి వారి ఆధ్వర్యంలో 100కు పైగా భజన పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ పోటీలలో పాల్గొన్న 10,000కు పైగా ఉన్నటువంటి కళాకారుల బృందాలకు 3 రోజులు వసతి మరియు భోజన సౌకర్యాలతో పాటు ఎవరికీ ఎటువంటి లోటు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించారని అన్నారు. డాక్టర్ కృష్ణ చైతన్య గారికి గో గోవింద కల్పవృక్ష నృసింహ సాలగ్రామ సేవావాహిని సంఘ సభ్యులకు గుంటకుపేట శ్రీ సిద్ధి వినాయక దుర్గా భవానీ మహిళా భజన బృందం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పూర్వపు సర్పంచ్ అల్లంశెట్టి అప్పలరాజు మాట్లాడుతూ భజన బృందం రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం మురపాక ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తమ ప్రతిభతో గ్రామానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని భజన బృందం సభ్యులను అభినందించారు. అనంతరం గుంటకపేట గ్రామ బృందం వారికి భజన సామాగ్రి, హార్మోనియం, డోలక్కు, తాళాలు మరియు మురపాక గ్రామ పరిసర గ్రామాలకు చెందిన 8 భజన బృందాల సభ్యులను కూడా ఆయన చిరు సత్కారాలతో పాటుగా తాళాల సెట్లు ఆయా బృందాలకు అందజేశారు. భజన బృందాలకు ప్రోత్సాహం అందించడం ద్వారా ఆధ్యాత్మిక సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడేందుకు మరింత మంది ముందుకు రావాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికతో పాటు కళాకారులను ప్రోత్సహించే స్ఫూర్తిదాయక కార్యక్రమంగా నిలిచిందని అన్నారు. మురపాక పేరు ప్రతిష్టలని, గౌరవాన్ని నిలబెట్టుట్లో తన యొక్క పాత్రని పోషించినటువంటి స్థాయిలో
ఈరోజు వాళ్ళనందరినీ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో, ఒక గొప్ప విశిష్టత గల కార్యక్రమంలో మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకెళ్ళినటువంటి ఆ భజన బృందంని మనందరం ఈరోజు కలుసుకోవడం చాలా విశిష్టత. డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలను ఆదివారం పలాసలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు పలాసలోని గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం గౌతు లచ్చన్న చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చూపిన చొరవ, ప్రజల కోసం చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. గౌతు లచ్చన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గౌతు లచ్చన్న అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు చేపడుతున్న డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు. పాతపట్నం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, కుటుంబ సాధికార సమితి సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో డోర్ టు డోర్ కార్యక్రమం ఆశించిన స్థాయిలో వేగంగా కొనసాగడం లేదని, 5 మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి వివరించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన ఐక్యతే మన బలం, కూటమి విజయమే మన లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మండలాధ్యక్షులు తప్పనిసరిగా తీసుకోవాలి, వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి. ఎందుకంటే లేట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి ఎక్కువగా వేగంగా చేయాలని కోరుకుంటూ, అతి తక్కువ టైంలో మనకి ఇచ్చింది 12 రోజుల టార్గెట్ అయినా సరే 10 days లో మనకి ఇచ్చిన మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ అన్ని కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నాను, మీ ఒక్కడ ఉన్నాం ఎవ్రీడే కూడా ప్రతి బూత్ 323 బూతుల్లో ఏ బూత్ ఎన్ని అవుతున్నాయి అనేది నేను రోజు అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఒక్కసారి ఎవరి కోసం కాదు, మన కోసం మనం పనిచేయండి. ఎందుకంటే మీరు సర్పంచ్లు అవ్వాలి, ఎంపీటీసీలు అవ్వాలి, జడ్పీటీసీలు అవ్వాలి, అందరూ అవ్వాలి. మీరు ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలి. నేను కూడా చెప్తాను, నా ఎలక్షన్ మీ అందరూ చేశారు. నా ఎలక్షన్ మీ అందరూ చేశారు. ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. 2019, 2024లో ప్రజలందరూ ఎంత కష్టపడ్డారో నేను చూశాను అందరి నుండి. దయచేసి మీరు ఇప్పుడు కూడా నాయకులందరూ కూడా ఒకటి ఆలోచించాలి. మీ రుణం తీర్చుకోవడానికి నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని సర్పంచ్ చేయాలి, ఎంపీటీసీ చేయాలి, జడ్పీటీ చేయాలి, ఎంపీపీ చేయాలి. పార్టీ కూడా ఎన్డీఏ కూటమి కూడాను రెడీగా ఉంది. మిమ్మల్ని అందరినీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ చేయాలని ఉంది. మీరు కష్టపడితే మన ప్రతిఫలం ఈజీగా అవుతుంది కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, డోర్ టు డోర్ క్యాంపెయిన్లోకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరితో ప్రేమతో మాట్లాడాలి, అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.